తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. రాజమండ్రిలో యువ డాక్టర్ ప్రియాంకను కారుతో ఢీకొట్టి పరానైనటువంటి కేసుకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం. ప్రస్తుతం సికింద్రాబాద్ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతుంది, కానీ చాలా సీరియస్ కండిషన్ ఉంది. ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టుగా సమాచారం వస్తుంది. కానీ ఆ కుటుంబం ఆవేదన, ఆ కుటుంబం ఎంత తలడిల్లిపోతుందంటే, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంది, డాక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి ఆ యువ డాక్టరు ఇక మా అమ్మాయి త్వరలో పీజీ కూడా పూర్తయిపోతుంది, ఒక హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ కట్టించి అందులోనే ఆమె పనిచేసేటట్టుగా ఆ కుటుంబం కూడా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. కానీ ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయి ఆ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఆ యువ డాక్టర్ ప్రియాంక భవిష్యత్తు పూర్తిగా అంధకారం అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం రాజమండ్రిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ వైద్య కళాశాలకు సంబంధించిన విద్యార్థినులు కావచ్చు, ప్రభుత్వ వైద్యుల సంఘం కావచ్చు, ఎందుకంటే ఇంత మంచి డాక్టర్, మంచి చదువులో మంచిగా రాణిస్తున్నటువంటి డాక్టరు, భవిష్యత్తు ఉన్నటువంటి డాక్టర్ని ఇంత దారుణంగా కారుతో గుద్ది ఆ విధంగా నిర్లక్ష్యంగా మధ్యమత్తులో వెళ్ళిపోయారంటే నిజంగా వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, అలాగే హోంమంత్రి అనిత ఈ కేసు మీద రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి పోలీసులకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పోలీసులు పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఇది యాక్చువల్గా 3వ తారీఖు రాత్రి జరిగిందండి. గురువారం సాయంత్రం వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ చాలా లేటుగా పోలీసులు కూడా దీని మీద రియాక్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. పోలీసులు అంటే అసలు ఇది బయటకు రావడమే లేటుగా బయటకు వచ్చింది. అంటే ఏం జరిగింది? పోలీసులు ఎందుకు ఈ కేసుని ఏమైనా నిర్లక్ష్యం చేశారా? ఎవరి ప్రోద్బలం ఏమైనా ఉందా? ఎవరైనా ఈ కేసు నుంచి నిందితుల్ని తప్పించే ప్రయత్నం ఏమైనా చేశారా? దీని మీద కూడా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. 3వ తారీఖు రాత్రి జరిగింది ఈ ఘటన. మీరు కూడా వీడియోలో చూస్తుంటారు. ఆ యువ డాక్టర్ ప్రియాంక తన ఫ్రెండ్తో కలిసి ప్రసాదాదిత్యలో సినిమా చూడటానికి వచ్చింది, ఆ మాల్కి వచ్చింది. సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఎగ్జిట్ గేట్ దగ్గర ముందు వెహికల్స్ ఉండటం వల్ల స్లోగా వెహికల్స్ అన్ని పోతా ఉన్నాయి. అప్పుడే వెనకాల చాలా స్పీడ్గా వచ్చినటువంటి ఆ వెహికల్, అక్కడ వెహికల్స్ ముందుగా పోవటాన్ని వాళ్ళు కూడా గమనించారు. మద్యం మత్తులో ఉన్నారు, ఆగారు. ఇంకా ఎందుకంటే వాళ్ళకి ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ఆ మత్తులో వాళ్ళకి ఏం చేస్తున్నారో తెలియట్లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఎవరు వచ్చి అడ్డొచ్చినా సరే ఢీ కొట్టేసి వెళ్ళిపోవాలి, మనల్ని ఆపేది ఎవరు, మనల్ని ఎవడు ఏం చేస్తాడు. సో ఇలాంటి ఒక నిర్లక్ష్యంతో వాళ్ళు డ్రైవ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో వాళ్ళు ఉన్నటువంటి ఆ బైక్లు కూడా ముందుగా ఢీ కొట్టారు, తర్వాత రెండోసారి కూడా ఢీ కొట్టారు. వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తున్నారు, అసలు ఏంటి వీళ్ళంతా ఇట్లా బిహేవ్ చేస్తున్నారని చెప్పి ఆగండి చెప్పారు. కానీ వాళ్ళు ఇక ముందుకు కదులుతున్న క్రమంలో ఇక 3వసారి అయితే ఫాస్ట్గా ఢీ కొట్టేసి వాళ్ళ మీద నుంచి కారు వెళ్ళిపోవటం వల్ల డాక్టర్ ప్రియాంక కింద పడిపోయి తలకి బలమైనటువంటి గాయమయ్యి ప్రస్తుతం అచేతన స్థితిలో ఆసుపత్రి బెడ్ మీద పడిపోయింది. బతుకు మీద ఆశలు లేవు, అలాంటి సిచ్యువేషన్ ఉంది. అసలు వీళ్ళు ఒక మద్యం మత్తే కాదండి, ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి అర్థం చేసుకోవాలి. వీళ్ళు కూడా సినిమా చూడటానికి వచ్చారు. ఎట్లా వచ్చారు? ఫుల్గా మద్యం తాగేసి వచ్చారు వీళ్ళిద్దరు. ఒకడు ఇంజనీరింగ్ పూర్తి చేశారంటే దుష్యంత్ వాడి పేరు, ఇంకొకడు వ్యాపారి విలియం ఆండ్రూ జోసెఫ్ వాడి పేరు. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఫుల్గా తాగేసి సినిమా చూడటానికి వచ్చారు. అక్కడే సిబ్బంది వీళ్ళు తూలుతూ అటు ఇటు పడిపోతూ వచ్చారు మాల్కి. మిమ్మల్ని మేము సినిమా హాల్లోకి ఎంటర్ చేయము, ఏ స్క్రీన్లో కూడా మీరు వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఫుల్గా తాగొచ్చేసారు, మీరు దయచేసి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి అక్కడ సిబ్బంది క్లియర్గా చెప్పారు. మమ్మల్ని ఎట్లా నువ్వు ఇంటికి పోమంటావు, మేము టికెట్లు కొన్నాము, మేము వెళ్తాం లోపలికి అని చెప్పి వాళ్ళతో గొడవ పెట్టుకుని వాళ్ళు కాదంటే వాళ్ళ మీద దాడి చేసి ఇంత నానా హంగామా చేశారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళని పంపిస్తే ఆ కోపంతో తరిగిలిపోయారు. మేము సినిమా చూడటానికి వస్తే మేము టికెట్ కొని వస్తే మమ్మల్ని లోపలికి పంపించారని చెప్పి ఆ కోపంతో ఊగిపోయి డైరెక్ట్గా పార్కింగ్లో ఉన్న వెహికల్ తీసుకొచ్చి అంతే కోపంతో అదే మధ్య మత్తులో ఫాస్ట్గా ఆ గేట్ దగ్గరికి వచ్చారనమాట. వచ్చి అదే ముళ్ళో ఉన్నారు. ఆ కోపంతో ఆ మద్యం మత్తు ఏం చేస్తున్నాము వాళ్ళకి ఏం అర్థం కాదు. అట్లా కన్ను మిన్ను కాన రాకుండా ఆ విధంగా ముందు ఆ డాక్టర్ ప్రియాంక 2 వీలర్ ఉంది, 2 సార్లు ఢీ కొట్టారు. వాళ్ళకే ముందు వెహికల్స్ ఉన్నాయి, ఎగ్జిట్ గేట్ కదా. సో కాబట్టి వాళ్ళు కూడా చాలా స్లోగా పోతా ఉన్నారు. వాళ్ళు కూడా ఢీ కొట్టి పోలేరుగా, వాళ్ళు స్లోగా పోతున్నారు. ముందు వెహికల్ కదిలితే వీళ్ళు కదులుతారు. కానీ వీళ్ళకి అదేమీ లేదు, ఫుల్గా తాగేస్తున్నారు కాబట్టి 2 సార్లు ఢీ కొట్టి 3వసారి ఫాస్ట్గా రైమని పోనీ చేశారు. పోనిస్తే వాళ్ళు ఆ బండి పడిపోవటమే కాకుండా కింద పడిపోయినటువంటి ప్రియాంక మీద ఆ కారు దూసుకుపోవటం వల్ల వాళ్ళకి బలమైనటువంటి గాయం అయిపోయింది. సో వెంటనే ఉటా అక్కడ ఉన్నటువంటి మాల్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు అందరూ కూడా
అంబులెన్స్ ఫోన్ చేపించి అక్కడ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ కూడా చాలా సీరియస్ కండిషన్ ఉంది, మీరు వెంటనే హైదరాబాద్ తీసుకెళ్ళాలంటే సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేయించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ తల్లిదండ్రుల బాధ చూడండి, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అమ్మాయి ఈ పీజీ పూర్తి చేస్తే హ్యాపీగా హాస్పిటల్ పెట్టేసుకొని తన జీవితం ఇంకా మొత్తం కూడా మంచి వైద్యం అందిస్తుంది, తన చదువుకు తగ్గట్టుగా డెర్మటాలజీలో పీజీ చదువుతుంది డాక్టర్ ప్రియాంక. సో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆమెని మద్యం మత్తులో ఇంత దారుణంగా బిహేవ్ చేసి వాళ్ళు డైరెక్ట్గా అటెంప్ట్ మర్డర్ కదా, వాళ్ళకి తెలుస్తుంది ముందు వెహికల్స్ ఉన్నాయని. కాకపోతే వాళ్ళు ఇక ఆ మత్తులో ఏం చేస్తున్నారో కూడా ఏం అర్థం కానిటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళు నిజంగా మద్యం మత్తులో ఉన్నారా, గంజాయి మత్తులో ఉన్నారా, ఇవన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గానే రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి వెధవలను ఏం చేయాలి? ఆ తల్లిదండ్రుల కడుపు కోత ఎవరు తీరుస్తారు? ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కదా తన కూతురు మీద, వాళ్ళ బాధని ఎవరు తీరుస్తారు? ఒకటే చెప్తా ఉన్నారు, ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, ఇలాంటివి రిపీట్ కాకుండా వీళ్ళని చాలా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళని అరెస్ట్ చేసేసాం, ఇవో సెక్షన్లు పెట్టేసాం, జైల్లో పెట్టేసాం కాదు, ఇంకా వాళ్ళు అసలు జీవితంలో బయటకు రాకుండా చేయాలి. వాళ్ళ జీవితంలో మళ్ళీ మద్యం తాగి రోడ్డు మీదకి వస్తే ఇంకా మాకు జీవితం లేదు, మన ఫ్యూచర్ కూడా ఇక పూర్తిగా నాశనం అన్న స్థాయిలో పోలీసులు ఒక యాక్షన్ తీసుకుంటే తప్ప ఇలాంటివి జరగకుండా ఆగుతాయి. ఈరోజు ఆందోళన చేస్తున్నారు, పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ ఉన్నారు. ఆ యువ డాక్టర్ నిజంగా ఆమె అంత తీవ్ర గాయాల పాలు అయిపోయినప్పుడు సందర్భంలో కూడా అక్కడ తోటి అక్కడ ఫ్రెండ్స్ అక్కడ వచ్చి చూడటానికి వచ్చిన వాళ్ళతో వాళ్ళు చాలా దుర్మార్గులు, వాళ్ళని కఠినంగా శిక్షించండి, వాళ్ళు అసలు వదిలిపెట్టద్దు అని చెప్పి అన్నదట. సో చాలా బాధ కలిగించేటువంటి విషయం. ప్రస్తుతం ఆమె చావు బతుకుల్లో ఉంది, తల్లిదండ్రులు కూడా అసలు ఏం మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రభుత్వమే ఒక సీరియస్ యాక్షన్ తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలి, మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది.